హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి వెనక పక్క ఉంది విజయవాడ వెస్ట్ బైపాస్. మనం ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ రాజధానిలో ఉన్న E8 రోడ్ అండి. ఇది చాలా ముఖ్యమైన రోడ్ అన్నమాట. దీనికి సంబంధించి పనులు అయితే ఇప్పటికే చాలా స్పీడ్గా అయితే పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట. ఇవి ఎంతవరకు పనులు జరుగుతున్నాయి ఏంటి, రోడ్డు ఎంతవరకు పనులు జరిగినాయి ఏంటి అనేది వీడియోలో అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఇది మొత్తం ఈ E8 రోడ్ వచ్చేసి మనకి మొత్తం పొడవు వచ్చేసి 13.66 కిలోమీటర్లు అండి. ఇది మనకి కృష్ణాయపాలెం దగ్గర నుంచి నెక్కల్లు వరకు అయితే ఉంటుందన్నమాట. మొత్తం ఈ రోడ్డు విట్ యూనివర్సిటీ, అలాగే SRM యూనివర్సిటీ, ఇలాగా ఎన్ సిరీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసుకుంటూ జంక్షన్లుగా ఏర్పడుతూ మనకి మొత్తం 13.5 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట ఈ రోడ్డు. దీనికి ఖర్చు వచ్చేసి 210 కోట్ల వరకు అయితే ఖర్చు అయితే అవుతుందండి. రోడ్డు వెడల్పు వచ్చేసి 50 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది. మొత్తం మనకి 6 లైన్ల రోడ్డుగా అయితే ఉంటుందండి. ముందు వైపు మీరు చూసుకుంటే డ్రైనేజీ డక్స్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి చూడొచ్చు. ఇప్పటికే ఈ రోడ్డు పనులు అనేవి చాలా వేగవంతం అయితే చేశారండి. ప్రతి ఒక్క కిలోమీటర్కి మనకి N9 జంక్షన్ కానీ, N10 జంక్షన్ కానీ, ఎన్ సిరీస్ రోడ్లతో ప్రతి కిలోమీటర్కి ఒక జంక్షన్ అయితే ఏర్పడుతుంది అన్నమాట. దీనిలో మనకి నిర్మాణ సంస్థలు వచ్చేసి RVR ప్రాజెక్ట్స్ మరియు మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, వీళ్ళైతే ఈ రోడ్డు యొక్క నిర్మాణం అనేది చేపట్టారనమాట. ఇవి ఆల్రెడీ మనకి డే అండ్ నైట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఏదైతే ఈ డ్రైనేజీ డక్ట్స్ ఉన్నాయో వీటికి సంబంధించి వాటర్ పైప్ లైన్ వ్యవస్థకు సంబంధించి ఈ పనులన్నీ నాన్ స్టాప్గా అయితే జరుగుతున్నాయి అన్నమాట. మన ఛానల్ ఏంటంటే అండి, ప్రతి ఒక్కటి కూడా రాజధానిలో జరిగే ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వకుండా మన అమరావతి క్యాపిటల్ ఛానల్ ద్వారా మీ ముందుగా తీసుకొస్తాండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మన రాజధాని పనులు అందరికీ తెలిసే విధంగా సజెషన్ అయితే అవుతుందన్నమాట. ఇవి ఏంటంటే మనకి BRT స్టైల్లో ఉంటాయండి రోడ్స్ వచ్చేసి మనకి. ఇంకా అదనంగా మనకి సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తారనమాట రెండు వైపులా. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ పైప్ లైన్స్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. మెయిన్గా ఈ రోడ్స్ వీటి యొక్క నిర్మాణంలో ఏంటంటే అండి, మొత్తం ఈ గ్రీనరీ కానీ, ఈ పక్కన ఏదైతే ఈ సైక్లింగ్ ట్రాక్ ఇవి ఉంటాయో వీటన్నిటికీ బాగా ప్రాధాన్యత అనేది ఉంటుందండి ఈ రోడ్లో. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి డ్రైనేజీ డక్స్ అన్నమాట. ముందు వైపు మనకి రోడ్డు తారు వేయడం కూడా వర్క్ అనేది జరిగింది. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఎంత లోతులో మనకి ఈ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ అనేది ఉందో. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి BRT రోడ్లో మనకి మెయిన్గా మిడిల్ రోడ్ అయితే కంప్లీట్ అయితే చేశారనమాట. ఏదైతే మీరు ముందు వైపు చూస్తున్నారో అది వచ్చేసి N8 E8 జంక్షన్ అండి. దాని తర్వాత మనకి N9 E8 జంక్షన్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి రోడ్డు మధ్యలో వచ్చేసి మనకి అందమైన పూల మొక్కలు, అలాగే ఇవన్నీ అయితే నాటడం అయితే జరిగింది అనమాట. గ్రీనరీకి మంచి ప్రాధాన్యత ఇచ్చారండి. బాగా పూల మొక్కలతో, అంటే మనకి ఏదైనా ఆపోజిట్లో వెహికల్స్ వెళ్తున్నప్పుడు డైరెక్ట్గా ఆ లైట్స్ అనేవి ఆపోజిట్లో వచ్చే వ్యక్తి మీద, ఆ వెహికల్స్ మీద పడకుండా అలాగా చెట్లను అయితే అందంగా నాటుతున్నారనమాట. అలాగే అత్యాధునిక LED స్మార్ట్ లైట్లు కూడా హైమాస్ట్ పోల్స్ ద్వారా ఏర్పాటు అయితే చేస్తారండి ఈ రోడ్లో. అలాగే విద్యుత్ తీగలు కూడా పైన మనకి కనిపించకుండా
కిందే మనకి అండర్ గ్రౌండ్ కేబుల్స్ని అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. త్రాగునీరు మరియు వర్షపు నీరు రెండు కూడా మనకి డ్రైనేజీ నీరు అన్నీ వెళ్ళడం కోసం సపరేట్గా వాటర్ పైప్ లైన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారండి. ఈ ఆర్టికల్ ఫైబర్ అండి, అంటే మనకి ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ కేబుల్స్కి సంబంధించి అవి కూడా రోడ్డు కిందే ఉండే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి మన రాజధానిలో నిర్మిస్తున్న ఈ రోడ్లు ఎంత అత్యాధునిక వసతులతో ఉంటున్నాయి. ఇంకా ముందు మనం ఫ్యూచర్లో కూడా రోడ్డుని ఎక్కడ తవ్వే పరిస్థితి అయితే ఉండదన్నమాట. అందుకని కొన్ని వందల కోట్లు పెట్టి ఈ రోడ్లు అనేవి చాలా క్వాలిటీగా అయితే వేస్తున్నారండి. అలాగే మనకి బస్సులు, ఇలాగే పాదచారులు నడవడం కోసం వెడల్పాటి నడక దారి, అలాగే సైక్లింగ్ ట్రాక్లు ప్రత్యేకంగా రోడ్డుకి ఇరుపక్కల కూడా ఉండే విధంగా డిజైన్ అయితే చేశారనమాట. ఏ అయితే ఈ బస్సులు ట్రావెల్ చేస్తాయో ఇవి ఇక ముందు ట్రాఫిక్కి అంతరాయం కలిగించకుండా ఒక సైడ్కి ఆగే విధంగా మనకి ప్రత్యేక హాల్టింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు అనేది చేస్తున్నారనమాట. ఒక్కసారి రోడ్డుకి క్వాలిటీ చూడండి ఎలా ఉందో, చాలా బ్లాక్గా చాలా క్వాలిటీగా అయితే కనిపిస్తున్నాయండి రోడ్స్. అసలు ఒకసారి మన రాజధానిలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఒక్కసారి వచ్చి చూస్తే ఈ రోడ్ల స్పీడ్ అనేది అర్థమైంది. మనం వీడియోలో కూడా ఎప్పటికప్పుడు అండి మనం ఎప్పుడు డిలే అయితే చేయట్లేదు అనమాట. వీడియో తీసిన తర్వాత మనం డైరెక్ట్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం వీడియోలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి N9 రోడ్ అండి, N9 E8 జంక్షన్ అనమాట. మనం ముందు వచ్చేసి N9 రోడ్డుకి సంబంధించి కూడా వర్క్స్ అయితే ఫుల్ స్పీడ్గా జరుగుతున్నాయండి. ముందు వైపు అండి విటిఏపి యూనివర్సిటీ, అలాగే నీటి ఇన్స్టిట్యూట్ కూడా నేను ఈ వీడియోలో అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ మనకి భారీ ఈ రోడ్ లోలర్లు, అలాగే ఈ టిప్పర్లు, ఈ వర్క్ అనేది నిరంతరాయంగా జరుగుతుంది అని అయితే మనకి అర్థమవుతుంది అనమాట. వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ క్యాంపులు కూడా నిర్మించుకున్నారండి. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి ఇది గతంలో నిర్మించిన రోడ్డే. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి విటిఏపి యూనివర్సిటీ అండి. చూడొచ్చు దానిలో కూడా క్యాంపస్ అప్డేట్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా బాగుందండి విటిఏపి యూనివర్సిటీ చూడటానికి. వెనక పక్క గమనించవచ్చు క్యాంపస్ అప్డేట్ అయితే జరుగుతుంది. అది ముందు వైపు మనకు కనిపిస్తుంది వచ్చేసి N10 రోడ్ అండి. సార్ అలాగే ఇది గతంలో నిర్మించిన రోడ్డు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి క్రేన్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో. ఇప్పుడు ఇంకా మనకి ఈ రోడ్డు కూడా రిమూవ్ చేసి కొత్తగా అయితే రోడ్స్ అనేవి వేస్తున్నారు అనమాట. గతంలో పాడైపోయిన వాటన్నిటిని తొలగించి మళ్ళా నీట్గా చాలా కొత్తగా అయితే వేస్తున్నారండి. ముందు వైపు చూస్తున్నారు కదండి, అవి వచ్చేసి గెజిటెడ్ టవర్స్ కానీ ఇంకా మనకి NGO టవర్స్ అన్నీ అయితే అటువైపు ఉన్నాయన్నమాట రైట్ సైడ్. ముందు వైపు ఉంది వచ్చేసి నీటి ఇన్స్టిట్యూట్ అండి, నీటి ఇన్స్టిట్యూట్ అనమాట క్యాంపస్ అంతా. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అలాగే లైక్స్ లేనన్నా పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. తప్పకుండా 3 times హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోమాకండి.